6వ వచనం, ఒక్క వచనం మాత్రమే చదువుకుందాము. ఆయన్నే మమ్మల్ని కృత నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారమగుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవ, వందనాలు, స్తోత్రాలు. మారని మా తండ్రి, మార్పు లేని దేవా, స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, చదవబడిన వాక్యాన్ని దీవించండి. నీ బిడ్డలు ఇప్పటి వరకు మిమ్మల్ని స్తుతించారు, ఘనపరిచారు, మహిమపరిచారు, ఆరాధించారు. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడైన దేవుడివి. ఈ మధ్యాహ్నం నీ బిడ్డల యొక్క స్తుతులు మీరు స్వీకరించాలని నమ్ముచున్నాం. ప్రాముఖ్యమైన సమయానికి వచ్చినాం ప్రభువా, ఎందుకంటే మీరు వాక్యమైన దేవుడివి. మీరు వాక్యములో నుంచి నాయన మాతో మాట్లాడండి. యమ్మాయిని గ్రామం వెళ్తున్నప్పుడు నాయన ఆ ఇద్దరు శిష్యులతో మాట్లాడిన దేవుడివి. ఈ మధ్యాహ్నం ప్రభువా, నీ బిడ్డలకి ఆ అమ్మాయి యొక్క అనుభవం దయచేయండి. ఓ మాట్లాడినప్పుడు వాళ్ళు హృదయంలో మండాయన, ఆయన వెళుతున్నప్పుడు నాయన వారి మధ్యలో, మార్గ మధ్యలో ప్రభువా మీ గురించి మాట్లాడాలా, మీ గురించి ధ్యానించాలా. ఓ వారి కుటుంబాలు వెళ్ళినప్పుడు మీ గురించి వాళ్ళు ప్రకటించాలా. హృదయాన్ని మండే కృపను అనుగ్రహించమని నా నోటిని మీ బోరగా వాడుకొని నా మానస్వభావాన్ని మరుగు చేసి మీరు మీ బిడ్డలతో మాట్లాడమని స్తుతి ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది, అందరం కూర్చుందామండి. దయచేసి మీ యొక్క సెల్ ఫోన్స్ అన్నీ కూడా మరి స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకోవడం లేదు. ఏం చేస్తున్నాను, ఆజ్ఞ ఇస్తున్నా. ఏం చెప్తున్నాను, మీరు స్విచ్ ఆఫ్ చేసుకోవాలని నేను ఏం చేస్తున్నాను, ఆజ్ఞాపిస్తున్నా. హెచ్చరిక అంటే మళ్ళా ఉంటుంది, ఇది హెచ్చరిక కాదు, చెప్తుండా. హెచ్చరిక అంటే తర్వాత తీర్పు ఉంటుంది, అప్పుడు చూసుకుందామని మీకు మరో ఆప్షన్ ఉంటుంది హెచ్చరికకి. ఇప్పుడు ఏమీ లేదు, మీ ఫోన్లు ఎవరు కూడా మధ్యలో రింగ్ కాకూడదు, రింగ్ టోన్ కూడా పెట్టుకోకూడదు, సైలెంట్ మోడ్ కూడా లేదు మీకు. ఇప్పుడు వింటున్నారా? ఉన్నాయి మీ ఫోన్లన్నీ సైలెంట్గా. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఇంకొకటి, వాక్యం చెప్తునేటప్పుడు మరి వాక్యం వినండి. కొంత బైబిల్ చదువుకుంటూ ఉంటారు. నేను చాలా వరకు చూసి నాకు ఏమనిపించిందంటే, అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు మంగళమేళం వెళ్ళినప్పుడు మంగళవాడు పీ పీపని ఊదుతూ ఉన్నాడు అనుకో. ఆ ఊదే దగ్గర వాడు పక్కనకి ఎత్తుకుని ఆ చింతపండు తీసుకొని నాగతోటి ఎట్టంటుంది అడికే. వాడు ఒక స్వరం బాగుండా వాడు మంచి స్వరంలో పోతా ఉంటాడు. అవునా? ఆ పెళ్ళిళ్ళలో చూసారా, సన్నాయి మేళాల్లో పీ పోతా ఉంటాడు. అయ్యే ఆ పాట గుర్తు రావడం నాకు, సినిమా పాట. మంచి మ్యూజిక్ వేసాడు వాడు, పీపాయి పెట్టుకొని వాడు అప్పుడప్పుడు తీసుకుంటాడు, ఒత్తుకుంటాడు, పీ అంటాడు, పీ అంటాడు. ఆడ ఆపుతాడు, వీడు దొగులుకుంటాడు. వాడి కాడకు నువ్వు ఎత్తుకొని పోయి నా ఉండేవు అనుకో ఉంటుంది వాడికి. చెప్పండి నాకు, అమ్మా నేను ఇదే చెప్తున్నాను. ఏం చెప్పానా? మీరు, నేను వాక్యం చెప్పేటప్పుడు మీరు రాసుకుంటున్నా, మీరు చదువుకుంటున్నా, అట్టుంది నాకు. స్వరం ఒకలా పోవాల్సిన స్వరము ఇంకొకలాగా పోతుంది స్వరం. పెళ్లి మేళంలో వాడు మంచి మ్యూజిక్ వేసి పెళ్లి కొడుకు ఉత్సాహపరుస్తూ ఉంటే ఆ చింతకాయ పెట్టుకొని కానీ ఆడు కానీ నువ్వు కానీ సపరిచ్చినావు అనుకో, వాడికి ఎట్టుంటుంది, విషాదం పోదు. అంటే పెళ్లి వేళం పోయి ఏ వేళ వచ్చిందా, సావు వేళ వచ్చింది. అందుకని పాస్టర్ వాక్యం చెప్పేటప్పుడు మీరు ఏం చేయకూడదు, చింతకాయ తీసుకొని వచ్చుకొని
ఏం కాదు. ఆ చింతపండు కానీ తాగుతా ఉన్నారు అనుకో, అవి ఉండే మాటలే చెప్పేది. చింతపండు ఏం చేస్తారో అదే చెప్తుండా. ఎట్టుంటుంది ఆ మనిషికి? మళ్ళీ ఊరి చట్టగాని చేస్తే నేనా వాక్యం చెప్పేటప్పుడు పాస్టర్ మీరు చూసుకుంటున్నా, చదువుకుంటున్నా, ఫోన్ ఎత్తుకొని అంటున్నా ఎట్టుంటుందో నాకు తెలుసా. ఏడా స్వరం వగలాపోవాల్సిన స్వరము ఇంకొక విధంగా పోతుంది. ఆ సన్నాయోడు లాగా. సన్నాయోడు ఏ పరిస్థితి ఉందో పాస్టర్ కూడా అదే పరిస్థితి ఉంది. సన్నాయోడు వచ్చింది పెళ్లి మేళ మాదడానికి వస్తే నువ్వు చింతకాయ తీసుకొని వచ్చి వాడిని సావు మేళం చేస్తే అట్టా. అందుకని ఇక్కడ పెళ్ళి మహోత్సవమేనా ఇది? నిజంగా నేను ఇక్కడ వచ్చింది పెళ్లి మేళ మాంచడానికే వచ్చిన. ఎంతమంది ఉన్నారు? ఏమో ఆమెలు కూడా చెప్పడం లేదా? అవునట్రా, మీరు ఈ పెళ్లి మేళం పోయి మీరు చూసుకుంటా, చదువుకుంటా, రాసుకుంటా, ఎంటకుండా ఎట్టంటే అట్టు ఉన్నారంటూ ఇక్కడ ఏ మేళం వస్తుంది? ఇక్కడ మంచిగా పోవాల్సిన వాక్యం మిమ్మల్ని తిట్లు స్టార్ట్ అవుతాయి మీకు. అవునా? అందుకని బైబిల్ ఏమంటుందంటే వాక్యము రెండంచెల వాడికి గల ఖడ్గమంట. అది హృదయాంతరంగంలోకి వెళ్ళి హల్లెలూయా, అది ఒక నీ హృదయాన్నే కాదు నీ ఎముకలను కూడా తాగుతుంది. అది ఇంకా ఎముకల్లో ఉన్న మూలికలను తాగుతుంది. అది అంతరంగంలోకి వెళ్తుంది వాక్యము. నువ్వు అవకాశం ఇస్తే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే చాలామందికి వాక్యము తలపైన వెళ్ళిపోద్దంట వాక్యం. అవునా? కొంతమందికి వాక్యము ఎక్కడ వెళ్ళిపోద్ది? కాళ్ళ కింద వెళ్ళిపోద్దంట వాక్యం. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకని ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యము నీ హృదయ అంతరంగంలోకి పోవాలా, నీ హృదయంలోకి పోవాలా, నీ ఎముకల్లోకి పోవాలా, నీ మూలికల్లోకి పోవాలా. ఉన్నారు ఆమెన్ చెప్పరా? ప్రతి మాటకు చెప్పచ్చు ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మంచి దేవుని మనం కలిగి ఉన్నాం ఈ మధ్యాహ్నం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ మధ్యాహ్నం? అవునంటారా? హల్లెలూయా. నీ నుంచి సంతోషాన్ని దూరం చేసింది ఎవరంటే దేవుడు కాదు, దెయ్యమే. అవునా? హల్లెలూయా. నీ ఇంట్లో నీ కొడుకు ఊరికి ఒరే ఎందుకు ఏడరా ఎట్టుంటుంది? ఎందుకు ఏడుస్తున్నాడు తెలీదు. వాడు ఊరికే ఏడుస్తుంటే ఎట్టుంటుంది నీకు? చూసి చూసి నాలుగు బాత్తావు నువ్వు వాడిని. చెప్ప ఎందుకు వాడు అప్పటికీ చెప్పడు. వాడు అదొక రకమైన దెయ్యం అది. అవునా? చివరి కాలంలో కడవరి కాలంలో పిల్లల్లో కూడా దెయ్యాలు వస్తాయి. చర్చిలో పిల్లల్లో ఎక్కువ గలిబిలి చేస్తున్నాయంట. వాక్యం వినండి ఇక్కడ. అందుకని తల్లులు ఏం చేయాలి? పిల్లల్నే జాగ్రత్తగా పెట్టుకోవాలా. అవునా? లోపల తినే పదార్థాలు తీసుకురా బాగా చర్చిలోకి. మీ తినేదంటే బయట తినండి. పిల్లలకు తినిపించాలంటే బయట బాగా తినిపించి అంతా మూతి కడిగి తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టండి. చర్చిలో తినబాకండి. అవునా? మంచినీళ్ళు వరకు పెట్టుకోండి మీరు తాగడానికి. వింటున్నారా? హల్లెలూయా. సీరియస్గా ఉన్నాను ఈరోజు నేను. అవునా? ఇష్టమేనా? అందరికీ ఇష్టమేనా? కష్టంగా ఉందా? ఇట్టే ఉండాలి పాస్టర్ అంటే. అవునా? ఇప్పుడు నా తల్లి ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యు, వందనాలు అంటే పొగిడే పాస్టర్ కాదు. పొగడుతున్నాడు అంటే మీకు గుంట తవ్వుతున్నాడు అని అర్థం. వింటున్నారా? హల్లెలూయా. అందుకని మనకు గర్దించే పాస్టర్ కావాలా మనకి. ఆమేన్. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈ మధ్యాహ్నం? అవునంటారా? చూద్దాం మరి ఇక్కడ వాక్యాన్ని మనం చూద్దాము. దేవుడు మొట్టమొదటి దేవుడు ఆదాము అవ్వలకి ఒక బైబిల్ ఇచ్చినాడు ఆయన. అవునా? హల్లెలూయా. ఆదాము అవ్వలకి ఇచ్చిన బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఒకే ఒక వాక్యం ఉంది. ఏం వాక్యం ఉంటుంది? మంచి చెడు తెలియజే వృక్ష ఫలమును నువ్వు తినకూడదు, తిన్న దినమును నిశ్చయముగా చచ్చిపోతావు, తినకపోతే బ్రతుకుతావు. అంతేనా? ఇప్పుడు ఆదాము ఎన్ని పేజీలు తీసినా ఏం కనిపిస్తుందమ్మా? అదే కనిపిస్తుంది. అంటే ఇచ్చిన దేవుడు వాళ్ళకి ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ పలకబడిన మాట. అంతేనా? హల్లెలూయా. మొట్టమొదటి దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాక్యం ఏంటి అంటే ఏదైతే ఆయన పలికాడో
ఆమెన్ పలికాడా? ఆయన పలికినప్పుడు భూమి కలిగింది. ఆమెన్ చెప్తారా? ఆయన పలికినప్పుడు ఆకాశం కలిగింది. ఆమెన్ చెప్తారా? ఆయన పలికినప్పుడు సూర్యుడు కలిగాడు. ఆయన పలికినప్పుడు చంద్రుడు కలిగాడు. ఆయన పలికినప్పుడు నక్షత్రాలు కలిగాయి. ఆయన పలికినప్పుడు సమస్తము కలిగింది. హల్లెలూయా. ఏదైతే పలికాడో అన్నీ కలిగాయో అదే పలకబడిన వాక్యాన్ని హవ్వ ఆదాములకి ఇస్తున్నాడు ఆయన. ఏదో కదా ఆయన ఇచ్చింది. ఆయన వాళ్ళకి ఏమి ఇచ్చినాడు? ఆయన పలకబడిన వాక్యం ఇచ్చినాడు. పలకబడిన బైబిల్ ఇచ్చినాడు. దేవుని వాక్యం ఇచ్చినాడు. దేవుని మాట ఇచ్చినాడు. ఆ బైబిల్లో ఏమి రాయబడి ఉందంటే, ఇది తిన్న దినమైన మీరు నిశ్చయముగా చచ్చెదరు. ఏప్రిల్ పత్రిక చదువుతారా ఒకసారి? పూర్వకాలమందు నానా సమయముల్లో నానా విధములుగాను మన పితరులతో మాట్లాడిన దేవుడు. చదవండి, టకా తీయాల. చదవండి. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసులుగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నియమించెను. ఆయన దేవుని మహిమకు తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమైన ఈ మాట ఏందో, తన మహూర్తమైన మాట చేత సమస్తములను నిర్వహించుచు. చాలు, సమస్తమైన మాట చేత. అంతేనమ్మా? హెబ్రీ పత్రిక అదే చెప్తుంది 1వ అధ్యాయంలో. హల్లెలూయా. దేని ద్వారా సృజించాడు దేవుడు ఈ సమస్తాన్ని కూడా? మాట చేత. అవునా? ఆయన పలికినప్పుడైనా అన్నీ కలిగింది. పలికినప్పుడు ఉనికిలోకి వచ్చాయి అవి. భూమి కలిగినప్పుడు దానికోసం ఆయన ఎదురు చూశాడంట. ఒకవేళ పలికిన తర్వాత అది కానీ కలక్కపోతే ఆయన దేవుడే కదంట. అవునా? అందుకని ఆయన పలికినప్పుడు దాని మీద ఆయన అపనమ్మకం ఉంచలేదంట ఆయన. ఈరోజు మనకి ఎక్కువ అపనమ్మకాలతో నింపబడిపోయాడు. ఎందుకు దేవుడు రోజు ప్రజలతో మాట్లాడడం లేదంటే, నీ అపనమ్మకాన్ని బట్టి, నీ అవిశ్వాసాన్ని బట్టి. దేవుడు మాట్లాడాలంటే దేవుడికి విశ్వాసులు కావాలా? ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ? దేవుడు ఏ అద్భుతం చేయాలంటే ఆయనకి ఎవరు కావాలా? ఆయనకే నమ్మేవాళ్ళు కావాలా? యాయిరు కుమార్తె చనిపోతే చెప్పచ్చా? హల్లెలూయా. చాలా చక్కనైన వర్తమానం అది. మరి యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు, చనిపోక ముందు మరి ఇంకొక 10 నిమిషాల్లో చనిపోతుందనగా యాయిరు ఇంటి వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయినాడంట. వెళ్ళిపోయి యేసు వస్తున్నాడు ధోని దగ్గర ఎదుర్కొన్నాడంట. ఈ లోపల చనిపోయింది. చనిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? పాడిగట్టేశారు. పాడిగట్టడానికి కొంతమంది వచ్చినారు, ఒక గుంపు అంట. పాడిగట్టే గుంపు అంతా వచ్చింది. ఏడ్చేవాళ్ళు కూడా ఉన్నారంట ఒక పక్కన. మరి సుగంధ ద్రవ్యాలు ఉన్నాయంట ఒక పక్కన. మాలు అన్నీ ఉన్నాయి ఒక పక్కన. అయితే యేసు వెళ్ళి మరి యాయూరు యేసుని ఎదుర్కొని, అయ్యా నా కుమార్తె మరణకరమైన రోగముతో ఉంది, నీవు వచ్చి నా కుమార్తె మీద ఏం చేయాలా? చేతులు పెట్టి ప్రార్థన చేస్తే నా కుమార్తె ఏమవుతుంది? స్వస్థత పొందుకుంటుంది. ఆయన ఒక 100 మందికి ప్రసంగికుడు అంట. యాయూరు 100 మందికి బోధకుడు అంట. ఇశ్రాయేలు విశ్వాసం ఎలాంటిదంటే చేతులు పెట్టి ప్రార్థించేదే. అయితే అన్యుల విశ్వాసం అలాంటిది కాదు. చెప్పచ్చా? హల్లెలూయా. ఒక రోమీయుడు అడుగుతున్నాడు ఆయన్ని, ఏమని? అయ్యా నువ్వు మాట మాత్రమే సెలవిస్తే నా ఇంటిలో నా దాసుడు ఏమవుతాడు? వాడు స్వస్థత పొందుకుంటాడు. అన్యుడేమో విశ్వాసాన్ని ఈదులో పరీక్షించుకుంటున్నాడు. చెప్పచ్చా? హల్లెలూయా. యాయూరు విశ్వాసం ఇంటిలో పరీక్షించుకుంటున్నాడు. అయ్యా నువ్వు నా ఇంటికి రానప్పుడు యాయూరు యేసుని తీసుకొని మరి నడుచుకుంటా శిష్యులతో వస్తున్నప్పుడు ఈ వర్తమానంలో ప్రవక్త ఒక చక్కనైన మాట చెప్పినాడు. ఎవరో ఒక యవనస్తుడు వచ్చి, యాయూరు ఆ బోధకుని ఎంత మాత్రం నువ్వు ఇబ్బంది పెట్టవద్దు, నీ వచ్చిన 10 నిమిషాలకి నీ కుమార్తె చనిపోయింది. మార్గ మధ్యలో మరణ వార్త విన్నాడంట యాయూరు. మార్గ మధ్యలో మరణ వార్త విన్నాడా? మరణ వార్త వింటానే యాయూరు, ఓ నా కుమార్తె చనిపోయింది, ఓ ప్రభా నువ్వు ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడా? ఎందుకంటే అందుకని యాయూరు రహస్య విశ్వాసి. అక్కడ ఏడవలేదు, అక్కడ కుంగిపోలేదు. చెప్పచ్చా?
హల్లెలూయా. ఇలాంటి మాటలు ఎన్ని వచ్చినా ఆయన పట్టించుకోలేదు, ఎన్ని ప్రభావాలు వచ్చినా పట్టించుకోలేదు. డైరెక్ట్గా ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళ ఊరి వాళ్ళే చెప్పచ్చా. హల్లెలూయా. యాయూరు ఊరి వాళ్ళే అయి ఉండొచ్చు, యాయూరు పక్కింటి వాళ్ళు అయి ఉండొచ్చు, యాయూరు బాబాయ్ కుమారులు అయి ఉండొచ్చు. ఎవరైనా మరణ వార్త తీసుకొచ్చినా యాయూరు ఎంత మాత్రం మరణ వార్తనే తీసుకోలేదు. ఆయన తీసుకొని ఇంటికి వెళ్ళాలని ఒకే విశ్వాసం కలిగి ఉన్నాడు యాయూరు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే యాయూరు యేసుని తీసుకుని ఇంటికి వెళ్ళాడో ఆ ఇల్లంతా ఎలా ఉందంటే సావు వాతావరణంలో ఉందట. ఏం వాతావరణం? ఏ వాతావరణం? ఏమో గట్టిగా చెప్పరా. ఎట్టుంది ఆ ఇల్లు? సైలెంట్గా ఉందంట. మన ఇల్లు ఎట్టున్నాయి? చర్చిలో కూడా ఒక్కోసారి అట్లాంటి వాతావరణం వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే పాస్టర్ మీద అవిశ్వాసం వచ్చినప్పుడు వస్తుంది వాళ్ళకి. పాస్టర్తో మాట్లాడాలంటే ముసుగులో మాట్లాడతారు. ముసురా, ముసుకనాలా ముసురనాలా? ముసురు. ఏ ముసురు అంటే అది వర్షాకాలంలో 3 గంటలకే పొద్దుపోయి ఉంటుంది, ముసురు వచ్చేసి ఉంటుంది. 3 టైము ఏమైపోయి ఉంటుంది అప్పుడే. అందుకని ఇప్పుడు యాయూరిల్లు ఎట్టా ఉంది? ముసురుతా ఉంది. పాడి కట్టేవాళ్ళు ఆడ ఉన్నారు, ఏడ్చేవాళ్ళు ఆడ ఉన్నారు, బంధువులంతా వచ్చి కూర్చొని ఉన్నారు. ఆమేన్. యేసు అందరి వైపు చూశాడంట. పాడి కట్టేవాళ్ళ వైపు చూసి పాడి కట్టేవాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు యేసు అద్భుతం చేయాలనుకుంటున్నాడు. యేసు అద్భుతం చేయాలంటే ఆయనకి ఎవరు కావాలా? నమ్మేవాళ్ళు కావాలా, విశ్వాసులు కావాలా. హల్లెలూయా. అందుకని అక్కడ అవిశ్వాసులు పక్కన పెట్టాడు, అక్కడ ఏడ్చేవాళ్ళు పక్కన పెట్టాడు. అక్కడ ఏం ఏడుస్తున్నారు వాళ్ళు? ఓ లబ 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 బర బర బా. వాళ్ళు పెంతుకొస్తాడేనా? అందుకని వాళ్ళు పక్కన పెట్టాడు. ఇప్పుడు ఆయన అద్భుతం చేయాలంటే ఈ లబలబావులు పక్కన పెట్టాడు, అక్కడ రాజకీయం చేసేవాళ్ళు పక్కన పెట్టాడు, అక్కడ రాజకీయ నాయకులు పక్కన పెట్టాడు, అక్కడ హల్లెలూయా. ఏడ్చేవాళ్ళు పక్కన పెట్టాడు, పాడి కట్టేవాళ్ళు పక్కన పెట్టాడు. ఎవరైతే ఈయన అద్భుతాన్ని నమ్ముతారో వారిని మాత్రమే ఆయన లోపల తీసుకొని పోతున్నాడు. ఆయన పోయాడా? ఈరోజు వర్తమానంలోకి వచ్చిన నీవు ఉన్నారు అందరూ ఎక్కడ? వర్తమానంలోకి వచ్చిన నువ్వు, ఎందుకంటే నువ్వు నమ్మేవాడు కాబట్టి లోపలికి వచ్చినావు. ఈ వర్తమానం నీకు బయలుపరచబడుతుందంటే నువ్వు నమ్మేవాడు అయితేనే నీకు ఈరోజు ఈ వర్తమానం పెంతెకొస్తేకి లేదు, ఈ వర్తమానం బాప్టిస్ట్కి లేదు, ఈ వర్తమానం లూథరన్కి లేదు. ఉన్నారు అందరూ ఎక్కడ? ఆమేన్ లేవు. హల్లెలూయా. ఈ వర్తమానం మహాభక్తులకు లేవు, ఈ వర్తమానం 40 రోజుల ప్రార్థన పనులకు లేదు, ఈ వర్తమానం ఇదిగో ఆ యొక్క పెళ్లిళ్ళు చేసుకోకుండా దేవుడి కోసం నిలబడిపోయి సమర్పణ కలిగిన వాళ్ళకి ఈ వర్తమానం అర్థం కాలేదు. హల్లెలూయా. అందుకని వాక్యం చెప్తుంది, జ్ఞానులకు వివేకులకు మరుగు చేసి ఆయన జ్ఞానాన్ని నేర్చుకొని పసిబాలులకి ఇస్తాడంట ఆయన. ఉన్నారా ఈ మధ్యాహ్నం ఇక్కడ పసిబాలులో? అందుకనే గట్టిగా చెప్పాల్సి వస్తుంది పసిబాలులకి. పెద్దవాళ్ళైతే మాలు చెప్తా వింటారు వాళ్ళు, మీరు పసిబాలులో అయినారు, అందుకనే పదే పదే గుద్దు చెప్పాల్సి వస్తుంది వల్ల. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ మరి దేవుడు అవ్వ ఆదాములకు ఇచ్చిన వాక్యము పలకబడిన మాట ఇచ్చినాడు ఆయన. అవునా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి పలకబడిన వాక్యం ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? దానిలో నుంచి వాళ్ళు పోయిన వారు మంచి మాట చెప్పిన అవ్వ దగ్గరకు ఒక ప్రసంగికుడు వచ్చినాడంట. ఎవరమ్మా ప్రసంగికుడు? ఆత్మలేని ప్రసంగికుడు. ఏ ప్రసంగికుడు? ఎవరా ఆత్మలేని ప్రసంగికుడు? సర్పమేనా? సర్పం అంటే జంతువేనా? ఆ జంతువుకి ఏమి లేదు, ఆత్మ లేదు. ఆత్మ లేని ప్రసంగికుడు వచ్చాడు ఎవరి దగ్గరికి? అవ్వ దగ్గరికి వచ్చాడు. అవ్వ అనే సంఘం దగ్గరికి వచ్చాడు. భర్త లేనప్పుడు వచ్చాడు. ఎవరు ఈ ప్రసంగికుడు అంటే ఆత్మ లేని ప్రసంగికుడు. ఓ సర్పమై ఉన్నాడు. సర్పానికి ఆత్మ లేదు, జంతువుకి ఆత్మ లేదు. దేవుడు మనుషుల్లోకి మాత్రమే పోతాడు. దెయ్యము జంతువుల్లోకి పోతాడు, మనుషుల్లోకి పోతాడు. ఆత్మ లేని ప్రసంగికుడు వచ్చాడు. అవ్వ దగ్గరకు వచ్చి ప్రసంగం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే రాయబడిన వాక్యము ఇంకా రాయబడలేదు, అది మాటగానే ఉంది.
అవునా? అది మాటగానే ఉంది. అంటే ఇంకా ఆయన ఎప్పుడైతే మాట కలిగిన వాక్యాన్ని వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు తప్పిపోయినారు, పడిపోయినారు. దాంట్లో నుంచి వాళ్ళు పూర్తిగా తొలగిపోయినారు. దేవుడి నుంచి వెడబాటు వచ్చింది, దేవుడికి దూరం అయిపోయినాడు. చెప్పచ్చా? హల్లెలూయా, ఆమేన్. ఏదోనికి దూరం అయిపోతున్నారు. ఎందుకంటే పలకబడిన వాక్యాన్ని వాళ్ళు తిరస్కరించిన కారణాన్ని బట్టి, తోసివేసిన కారణాన్ని బట్టి, నెట్టివేసిన కారణాన్ని బట్టి, హల్లెలూయా, ఏమైనారంటే దేవుడికి దూరం అయిపోయినారు. ఇది తిన్నది నిశ్చయంగా నువ్వు సత్యదేవంటే చనిపోయినారు. వాళ్ళు చనిపోయినారా? మరి 900 చిల్లర సంవత్సరాలు బతికినాడు ఆదాము, చచ్చిపోయినాడా? మరణము అంటే ఎడబాటు. గుర్తుపెట్టుకోండి, మరణం అంటే ఏంటి? ఎవరి నుంచి ఎడబాటు? దేవుడి నుంచి ఎడబాటు అయిపోయినాడు ఆదాము. హల్లెలూయా. అయితే అవ్వ ఆదాములు ఇద్దరు చనిపోయినారా? బతికే ఉన్నారు వాళ్ళు. అంటే దేవుడితో ఉన్న సంబంధం కోల్పోయింది. ఆయన పరలోకానికి పోగలడు, ఆయన దూతల దగ్గరికి పోగలడు, ఆయన కెరూబుల దగ్గరికి పోగలడు. హల్లెలూయా. ఆదాము నిత్యత్వంలో పోగలడు. ప్రతి సింహం ఆయన దగ్గరికి రాగలదు, ప్రతి ఏనుగు ఆయన దగ్గరికి రాగలదు, ప్రతి చెట్టు ఆయన మాట వినగలదు. అవునా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీరు విశ్వసించినప్పుడు ఈ యొక్క కంబల చెట్టు ఏరులతో కూడా పెళ్ళగించుకొని లోతైన సముద్రంలో నాటపడుతుందంటే ఆదాము కలిగి ఉన్నాడు కార్యాన్ని. అది అదే చెప్తున్నాడు దేవుడు. నువ్వు విశ్వసించినప్పుడు ఈ కంబల చెట్టు ఏరులతో కూడా పెళ్ళగించుకొని పోగలదు. ఎప్పటి మాట అంటే ఆదాము చేశాడు ఆ కార్యము. మరలా అదే దినాలు దేవుడు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఆ పలకబడిన మాట మరలా పరిపూర్ణం దాచాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే ఆ వాక్యం వచ్చిందో నోవాకు అదే వాక్యాన్ని ప్రసంగించినాడు. ప్రతి జంతువు వచ్చింది నోరులోకి. వచ్చిందా? ఏమైనా నోవాకు ఏమైనా రాసినాడా? లేదుగా. హల్లెలూయా. ఆయన పలికినప్పుడు, ఎందుకంటే దేవుడి చేసిన అదే పరిచర్య మరలా నోవాకులో నెరవేరింది. ఓ యెహోషువ అదే పలకబడిన పరిచర్య చేశాడు. ఆయన ఏం చెప్పాడు? ఆయన, ఓ సూర్యుడా, ఓ చంద్రుడా, నువ్వు ఒక దినమంతా ఆగిపోవును గాక అన్నాడు. చేశారా? ఇది పలకబడిన పరిచర్యేనా? దేవుడు పలకబడిన పరిచర్య ఎవరికి ఇచ్చినాడు? మొట్టమొదట ఆదాము అవ్వలకి ఇచ్చినాడు. హల్లెలూయా. నువ్వు అన్నీ తినవచ్చును, అయితే నువ్వు మంచి చెడు తెలియజే వృక్ష ఫలాన్ని మాత్రమని ఎంత మాత్రమన్నా కూడా నువ్వు తినకూడదు, నువ్వు ముట్టకూడదు. డోంట్ టచ్, నో ఈట్. అంతేనా? నువ్వు తినడానికి లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అవునంటారా? ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క పరిచర్లో పడిపోయినారు. దేవుడు మరలా వారిని కలవడానికి ఆమెను మోషే కాలం వచ్చినప్పుడు, హల్లెలూయా. ఈ మధ్యాహ్నం నేను తీసుకుంటున్న వాక్యం ముసుగు లేని దేవుడు. అమ్మ, ఏ దేవుడు? ముసుగు లేని దేవుడా, ముసుకున్న దేవుడా? ఆయన ముసుగేసుకో ఉన్నాడు. ఆయన ముసుగులో ఉన్న దేవుడు. అయితే ఆయన ముసుగు తీసి రావాలనుకుంటున్నాడు. ఆయన చూద్దాం మరి. నిర్గమకాండము 34వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. ఇక్కడ నిలబడదాం కొంచెంసేపు, మనం ముందుకు వెళ్దాం. నిర్గమకాండము 34:34-27. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను ఈ వాక్యమును రాసుకొనుము, ఏలయనగా ఈ వాక్యమును బట్టి నేను నీతో ఇశ్రాయేలుతో నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబవళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండును. ఎన్ని రోజులు ఉంటున్నాడమ్మా మోషే? 40 రాత్రులు 40 పగుళ్ళు మోషే మరి ఆ యొక్క సీనాయి కొండ మీదకి వెళ్ళి దేవుని యొక్క తేజస్సులోకి, దేవుని యొక్క మహిమలోకి వెళ్ళిపోయినాడు ఆయన. చెప్పచ్చా? అతడు భోజనము చేయలేదు, నీళ్లు తాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యం అనగా 10 ఆజ్ఞలు వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? నీళ్లు తాగలేదంట, ఇంకా భోజనం చేయలేదంట. ఇది 40 రోజులు ఫాస్టింగ్ అంటే. ఉంటున్నాడు ఎవరైనా? ఎవరు ఉంటున్నారు సార్? 10 సంవత్సరం ఉంటున్నారు కదా మనోళ్ళు. మన చర్చిలో ఉంటున్నారుగా, మనం కాదులే. మన క్రైస్తవ సమాజం ఉంటుందా? 40 రోజులు వీళ్ళు ఏమంటున్నారు? గుడ్ ఫ్రైడే కొంటారు పాపం 40 రోజులు.
40 రోజులు మోషే ఏం తినలేదు, భోజనం చేయలేదు. మనోళ్ళు మాత్రం ఓఆర్ఎస్లు తాగుతారు, మజ్జిగలు తాగుతారు, థమ్సప్ తాగుతారు, పెప్సీలు తాగుతారు, అన్నీ తాగి ద్రవ పదార్థం లేదు కానీ, ఘన పదార్థం లేదు కానీ ద్రవ పదార్థం తాగుతారు. 2 బతకచ్చు. 1 ఘన పదార్థం ద్వారానే బతకచ్చు, 2 ద్రవ పదార్థం ద్వారానే బతకచ్చు. జంతువులు ఏం తింటాయమ్మా? మాంసమే తింటాయి. అవునా? క్రూర మృగాలన్నీ మాంసమే తింటాయి, సాధు జంతువులన్నీ గడ్డి తింటాయి. మనము సాధు జంతువులు తినేటి తింటాము, క్రూర మృగాలు తినేటి తింటాం. అందుకని కొంత టైం మనం క్రూర మృగాలుగా ఉంటాం, కొంత టైం ఫ్రైస్ అంటాం. 2 తిండ్లు ఉన్నాయి మనకి. మనం ఎన్ని తిండ్లు తింటున్నామో? జంతువులు తినేది తింటున్నాము. అవునా? అట్లా చెప్పండి. మామినే అని చెప్పండి అయితే కనీసం. హల్లెలూయా. అవునంటారా? అంటే ఇప్పుడు ఇక్కడ 40 రోజులు మోషే, మరి ఆయన నీళ్ళు కూడా తాగలేదు. 40 రోజులు మోషే కనీసం భోజనం కూడా చేయలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయినాడంటే మోషే దేవుని యొక్క మేఘంలోకి వెళ్ళిపోయినాడంట. చెప్పచ్చా? దేవుని యొక్క ప్రసన్నతలోకి వెళ్ళిపోయినాడు, దేవుని యొక్క తలంపులోకి వెళ్ళిపోయినాడు, దేవుని యొక్క ఉద్దేశాలకు వెళ్ళిపోయినాడు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఇంకా చదవండి. అంతలో ఆయన అతడు భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యమును అనగా 10 ఆజ్ఞలు ఆ పలక మీద రాసెను. ఇప్పుడు దేవుడు అబ్రహాముకి, ఆదాముకి, అవ్వకి ఆయన ఏ వాక్యం ఇచ్చినాడు? ఆయన పలకబడిన వాక్యం ఇచ్చినాడు. అయితే ఇప్పుడు మోషే దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన ఏ వాక్యం ఇస్తున్నాడు? రాయబడిన వాక్యం ఇస్తున్నాడు. చెప్పండి కొడదాం గట్టిగా మనము. హల్లెలూయా. ఇప్పుడు పలకబడిన వాక్యముల నుంచి ఆయన ఎక్కడికి వచ్చాడు? ఆయన రాయబడిన వాక్యంలోకి వచ్చినాడు. ఆయన దేని మీద రాసినాడు? ఆయన పలకల మీద రాసినాడు. ఏ పలకలు అవి? రాతి పలకల మీద రాసినాడు. హల్లెలూయా. ఎంతమంది బడికి పోయే వాళ్ళు పలకలు వాడినారమ్మా చిన్నపిల్లలప్పుడు? నేను బాగా వాడిన పలకని, నేను మొండోడిని, పలకలు వాడినవాడిని. అందుకని నేను బాగా ఫైటింగ్లు చేసేవాడిని. 7వ క్లాస్ నుండి 10వ క్లాస్ వాళ్ళతో ఫైటింగ్ చేసేవాడిని. అందుకని ఈ పలక ఎత్తి నెత్తి మీద కొడితే ఆడగాడి దూరిపోయేది పలక. ఆ పలకలు కాదు. దాని తర్వాత రేగు పలకలు వచ్చినాయి, దాన్ని పెట్టి చెక్కేది మొహం మీద, వీటి నుంచి బాగా తీసేది, కొట్టేది దాంతో. ఇట్లాంటి పలకలు కూడా ఆడారు కదమ్మా మీరు. ఈ పలకలు కాదు మోషేకి ఇచ్చింది, రాతి పలకలు ఇచ్చినాడు ఆయన. హల్లెలూయా. చదవండి ఇంకా 29వ వచనం. శాసనములు గల 2 పలకలను మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖము చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. ఏంటంట? మోషే ముఖం ఏమైపోయింది? ప్రకాశమానం అయిపోయింది. ఆయన యొక్క శరీరం అంతా కూడా ఏమైపోయింది? ముఖ చర్మం అంతా ఏమైపోయింది? ఒక తేజస్సు అయిపోయింది. దేవుని యొక్క అభిషేకం నీ మీదుగా ఉంటే నీ ముఖంలో ఏముంటుంది? ప్రకాశమానం ఉంటుంది. అవునా? ఉన్నారు అందరూ? ఎప్పుడు దిగి ఆడస్తూ ఉంటారు సంఘంలో, ఏదో పోగొట్టుకున్నట్టు. అమ్మ మీరు ఎట్టుండాలి? ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉండాలి. లేకపోతే ట్యూబ్ లైట్లు పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసింది చాలా ఎల్ఈడి లైట్లు అన్నీ వచ్చేస్తున్నాయి. మా పాస్టర్ చెప్పినాడు అని చెప్పిన బ్యాటరీలు ఉన్నాయి, వాటికి కూడా బ్యాటరీలు పెట్టి తగిలిచ్చేసుకున్నారంటే ఆమెను ఇక్కడ పెట్టుకోండి. చర్చికి వచ్చేటప్పుడు లైట్లు పెట్టుకున్నాడు మొహానికి. మా పాస్టర్ గారు చెప్పినట్టు మాకు ప్రకాశించిన మా మొహాలు ఎట్ట పాడు మొహాలు ఈ ఎట్ట ప్రకాశించవు సార్, అందుకని 2 లైట్లైనా కొనుక్కొచ్చుకుంటామని చెప్పి పోయి ఆ బ్యాటరీలు వచ్చిన్నాయి. ఇప్పుడు కొత్త బ్యాటరీ బైకులు వచ్చిన్నాయిగా, వచ్చినాయా లేదా? అందుకని బ్యాటరీ బైకులు వచ్చినారు కాబట్టి ఇప్పుడు సెల్ ఫోన్ వేసుకొని చేత్తో చూసుకోవాలి. అట్ట కాకుండా షర్ట్లోనే వేసేసుకోండి. 2 లైట్లు ఉంటాయి, 2 లైట్లు వేసేసుకోండి. అప్పుడు మొహానంతా ఏం చేస్తుంటుంది? ఏం సార్ ప్రకాశించాలంటే ఏం చేయాలి? లైట్లు వేసుకోవాలా? మోషన్ లైట్లు వేసుకున్నాడా? వేసుకున్నాడు మోషన్ లైట్లో. అప్పుడు మీ మొహాలు ఎట్టుండాలా? దేవుడు ఉన్నాడు. ప్రకాశిస్తుండాలంటే కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఎన్ని ఉన్నా నీ మొహం ఎట్టుండాలా? కలకలలా ఆడుతుండాలి. మా అత్తంది తెనాలు, ఆమె నేను పోయినానంటే నన్ను చూస్తుంది, నవ్వుతూ ఉంటుంది, కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి. బాగున్నా వాళ్ళు
పోగొట్టే వాళ్ళు అట్టా ఉంటుంది. మీరు మాత్రం చర్చికి వస్తానే ఎట్టుంటారు మీరు? మీ మొహాలు ఎట్టుండాయి? దేవుడు పరిశుద్ధత, దేవుడు ఆత్మ ఉంటే మనం ఎలా ఉంటాము? ప్రకాశిస్తుండాలా? మన మొహాలు ప్రకాశించాలా? ప్రకాశించాలంటే మా పాస్టర్ గారు చెప్పినాడు బ్యాటరీ లైట్ పెట్టుకుందాం మొహానికి. ఏమైనా వస్తాయి, అవి కూడా వస్తాయి. చీకట్లో పోయేటప్పుడు బ్యాటరీ లైట్ వేసుకుంటారుగా. అందుకని ఆ బొగ్గు గన్నులో ఇక్కడ పెట్టుకుంటారు లైటు. ఇట్లాంటి లైట్ లైన్ పెట్టుకొని వచ్చాడు మోషే, లేదు కదా. హల్లెలూయా. దేవుని యొక్క ప్రసన్నతలో నువ్వు ఉంటే నీ ముఖంలో ఆనందం ఉండాలా? ఆమె లేవా? నీ మొహంలో సంతోషం ఉండాలా? ఉన్నారు అందరూ ఎక్కడ? అందరూ ఉన్నారు ఎక్కడ? హల్లెలూయా. నువ్వు ఎప్పుడు ఏడ్చేవారుగా ఉండకూడదు, ఎప్పుడు సంతోషించేవాడుగా ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. ఇంకా చదవండి అమ్మా. 30. అహరోనును ఇశ్రాయేలు అందరూ మోషేను చూసినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశమైన కనుక వారు ఆ సమీపింప వెరచలిరి. ఇది నిన్ను చూస్తే దెయ్యానికి భయం పట్టాల, తెలుసా? ఎందుకంటే నీ మొహం యొక్క సంతోషము, నువ్వు కలిగి ఉన్న ఆనందానికి ఎదుటి వ్యక్తికి ఏం కలగాలా? భయము పుట్టాలా. నీ పరిశుద్ధతకి భయము పుట్టాలా. నీ నడవడికని బట్టి ఇతరులకి భయము పుట్టాలా. ఉన్నారు అందరు ఎక్కడ? హల్లెలూయా. చదవండి ఇంకా 32. అటు తర్వాత ఇశ్రాయేలు అందరూ సమీపింపగా సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించెను. ఇంకా నెక్స్ట్, తన ముఖము మీద ముసుగేసుకున్నాడంట మోషే. ముసుగేసుకోవాలంటే ఈయనకి బెడ్షీట్ యెహోషువ కాడ తీసుకున్నాడు అనుకుంటున్నా నేను. హల్లెలూయా. ఆమేన్. యెహోషువ, ఎందుకంటే నన్ను చూడలేకున్నారు వాళ్ళు, ఎందుకంటే మోషే యొక్క ముఖాన్ని తేజస్సును చూడలేకున్నారు. అంటే దేవుడు ఎక్కడున్నాడు? ఆయన ముసుగులో ఉన్నాడు ఆయన. ఆమేన్. ఇంకా కొంచెం చదువుదాం, కొంచెం కింద చదువుదాం. ఎన్నో వచ్చినామమ్మా? చదవండి. ఎస్. ఎస్. ఇంకా ఎన్నో వచ్చినాం? హల్లెలూయా. చదవండి. 35 చదవండి. అధ్యాయం దాంట్లో చదువుతున్నది మీరు. ఎస్. ఇంకా ఇప్పుడు ఈయన ఆ యొక్క పలకలు తీసుకొని వస్తున్నాడా? అంటే పలకబడే వాక్యం నుంచి ఆయన ఏం తీసుకొచ్చినాడు? ఆయన రాయబడిన వాక్యాన్ని తీసుకొని వచ్చినాడు. అందుకని మనం చదివిన వాక్యం అంటే అక్షరము ఏం చేస్తుందంట? ఇప్పుడు రాయబడిన వాక్యం ఏం చేస్తుంది? చంపుతుంది అది. హల్లెలూయా. అందుకని ఇప్పుడు రాయబడిన వాక్యం ఏంటంటే చంపే వాక్యం అది. హల్లెలూయా. ఆదాము వాళ్ళ దగ్గర మాట్లాడే వాక్యము మోషే దగ్గరకు వచ్చినప్పుడు అది రాయబడిన వాక్యము. అది ఎక్కడ రాయబడి ఉందంటే పలకల మీద రాయబడి ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యం రాతపూర్వకంగా ఉంది. అయితే మరి ఈ యొక్క మోషే తీసుకొచ్చినప్పుడు మరి అక్కడ మరి ఆయన ముఖాన్ని చూడలేక ఆయన ముఖం మీద మోషే ఏం వేసుకున్నాడు? ముసుగేసుకున్నాడు.
ముసుగు ఎక్కడ వేసుకోవాలమ్మా? ముఖాన్ని వేసుకోవాలా, తలకి వేసుకోవాలా? బైబిల్లో నెత్తి మీద గుడ్డేసుకోమని ఎక్కడ రాస్తుంది? ఈ గుడ్డను వేసుకోమని ఎక్కడ రాస్తుంది బైబిల్లో? నాకు ఒక రెఫరెన్స్ చూపిస్తే. క్లాత్ అని. నేనేం అడుగుతున్నాను? ఒకవేళ ముసుగు వేసుకోవాలనిపిస్తే నువ్వేం చేయాలా? ఏం చేయాలా? ఎందుకు నువ్వు ముసుగేసుకోవడం లేదంటే నీ ముఖం ప్రకాశమానం లేదు కాబట్టి. నీ ముఖము ప్రకాశమానంగా ఉంటే నువ్వు ముసుగేసుకోవాలి, ఖచ్చితంగా వేసుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకని మోషే ఎక్కడ వేసుకున్నాడు? ముసుగు ముఖానికి వేసుకున్నాడు. నిర్గమకాండము 32వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 32వ అధ్యాయం 21వ వచనం. 32:21. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి గొప్ప పాపం రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిన అహరోను అడగగా, అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకుము. ఈ ప్రజలు దుర్మార్గులు మాట నీ వెరుగుదువు. వారు నాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము. ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించేవాడకు ఈ మోషే ఏమాయనో మాకు తెలియలేదన్నది. ఇప్పుడు ఈయన కొండ మీదకి వెళ్ళాడమ్మా. మోషే సేనాకోరం దగ్గర 40 రోజులు దేవుడితో ఉన్నాడు. వచ్చేటప్పటికి పాపం వీళ్ళు తట్టుకోలేకున్నారు. ఏది బస్ స్టాండ్కి పోయి వస్తేనే తట్టుకోలేకున్నారు మనోళ్ళు. ఏదైనా ప్రయాణం పోయి వస్తేనే ఉండలేకున్నారు మనోళ్ళు. ఈయన 40 రోజులు అంటే వాళ్ళు ఏమి మామూలు మాటలయ్యా. 1 రోజు 2 రోజులు అయితే వాళ్ళైనా ఉంటారు. అయ్యా మన ఐగుప్తు నుంచి నడిపించింది ఎవరు? మోషే నాయకత్వంలో నడిచారు. వాళ్ళు ఏమడుతున్నారు? మన ఐగుప్తుని తీసుకొచ్చిన మోషేయే పోయినాడు 40 రోజులు, ఇంకా వస్తాడో రాడో తెలియలేదు. అయితే ఇంతకేమన్నా తీసుకొచ్చింది ఎవరు ఐగుప్తు నుంచి? ఎవరు తీసుకొచ్చారమ్మా? దేవుడేనా? కప్పలు రప్పించినాడా? మిడతలు రప్పించినాడా? జోరీగలు రప్పించినాడా? నీటిని రక్తంగా మార్చినాడా? హల్లెలూయా. ఈ అద్భుతాలన్నీ చేసి మోషే ఇశ్రాయేలు బయటికి తీసుకొని వస్తే, హల్లెలూయా, ఆ దేవుడు చూడాలనుకుంటున్నారు వాళ్ళు. దేవుడిని చూసినోళ్ళు లేరు, చూసి బతికినోళ్ళు లేరు. అవునా? ఇప్పుడు మోషే ఒక్కడే దేవుని చూస్తున్నాడు. మొట్టమొదటిగా దేవుడిని చూసిన వ్యక్తి అంటే ఆదాము అయి ఉన్నాడు. హల్లెలూయా. అవునంటారా? ఆమేన్. ఆదాము తర్వాత ఆమేన్. ఈ కార్యం అంతా చూసుకుని నిర్గమకాండం వచ్చేటప్పటికి ఇక్కడ మోషే దేవుడి యొక్క మేఘంలోకి వెళ్ళిపోయినాడు, దేవుని యొక్క తేజస్సులోకి వెళ్ళిపోయినాడు. ఆయన ఆజ్ఞలు తీసుకున్నాడు. ఆయన ప్రజల దగ్గరకు వస్తున్నాడు. ఆయన ప్రజల దగ్గరకు వచ్చి ఇక్కడ అహరోన్ని ప్రజలు హింసిస్తూ ఉన్నారు. అవునా? ఏమని ఎట్టొచ్చినాం మనం? ఎవరు తీసుకొచ్చినారు? మనం మోషే కదా. అప్పుడు మోషేతో ఉన్న ఆ దేవుడు ఎవరు? మాకు కావాలా, ఆ దేవుని రూపం కావాలా, ఎలా ఉంటాడో కావాలా, ఆ దేవుని మేము ఆరాధించాలా, ఆ దేవుని మేము మహింపరచాలా, ఆ దేవుని మేము గణపరచాలని అడుగుతున్నారు. అహరోను రోజు చెప్పి ఎత్తిపోయి లాస్ట్కి మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకురండి. అవునా? ఆ బంగారం అంతా తీసుకురాని చెప్పి బంగారం తీసుకొచ్చి అది పోత పోసినప్పుడు ఏమైపోయింది? అది ఒక దూడ అయింది. అప్పుడు అహరోను చెప్తున్నాడు, ఇదిగో మిమ్మల్ని తీసుకొచ్చింది ఈ దూడే దేవుడు అని చెప్పేటప్పుడు వాళ్ళు ఏం చేశారు? అక్కడ ఆడారంట. ఆడవాళ్ళు మగవాళ్ళు తాగి ఏం చేస్తున్నారు? వాళ్ళు డాన్సులు వేసినారు, భయంకరమైన పాపకార్యం చేసినారు. వాళ్ళు అక్కడ ఆ దేవత ముందు, ఆ ప్రతిమ ముందు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆడుతున్నారంట, ఎగురుతున్నారంట, పాడుతున్నారంట. అయితే మోషే వచ్చాడు. మోషే వచ్చేటప్పటికి మరి ఈ ఆజ్ఞలు తీసుకొని వస్తున్నాడు మోషే. చూడండి అక్కడ చదవండి మీరు 24వ వచనం. దూడ ఆయను. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూసెను. వారి విధులలో వారికి ఎగతాళి కలిగినట్లు అహరోను విచ్చలవిడిగా ఇంకా యెహోవా పక్షమున వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. చెప్తున్నాడు ఈ మోషే,
ఇదిగో నేను ఒక దేవుడిని చెప్తున్నాను. ఆ దేవుడు అంటే యెహోవా దేవుడు. చెప్పచ్చా? ఆయన రోషం కలిగిన దేవుడు. చెప్పచ్చా? సూర్య చంద్ర నక్షత్రాలు సమస్తాన్ని సృష్టించిన దేవుడు. ఆయన పక్షాన ఉన్న వాళ్ళందరూ నా వైపు రండి. ఇంకా చదవండి. నడుమును కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళొచ్చు. ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలివాడిని, ప్రతివాడు తన పొరుగు వారిని చంపవలనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. వింటున్నారా? ఇంకా తర్వాత మోషే మాట చప్పున చేయగా ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చచ్చిపోయినారంట. ఏమొచ్చింది అక్కడ? అక్షరం వచ్చింది. ఏమొచ్చిందమ్మా అక్కడ? పలకబడిన వాక్యము రాయబడిన వాక్యముగా మారినప్పుడు 3,000 మంది చనిపోయినారు. ఇంచుమించు 3,000 మంది కూలిరి. దేవుడు ఎక్కడున్నాడంటే ముసుగులో ఉన్నాడు ఆయన. చెప్పచ్చా? ఆమేన్, హల్లెలూయా. మరి 3,000 మంది కూలిపోయారు. రెబెకా ముసుగేసుకొనింది. ఏ ముసుగేసుకున్నది రెబెకా? ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనం. ఆదికాండము సాయంకాలమున ఒంటిని వచ్చి చూడాను. రెబెకా కనులెత్తి ఇస్సాకును చూసి ఒంటి మీద దిగి పొలంలో నడుచుచున్న ఈ మనుషుని ఎవడని దాసుని అడగగా ఇతడు నా యజమానుని చెప్పాను. ఆమె ముసుగు వేసుకొనేను అంటే రెబెకా కూడా ముసుగు వేసుకుని. ఇప్పుడు రెబెకా వేసుకున్న ముసుగు ఏ ముసుగు అంటే అది పెళ్లి ముసుగు. ఆమె వేసుకున్న ముసుగు ఖచ్చితంగా గుడ్డే. రెబెకా వేసుకున్న ముసుగు ఏ ముసుగు? అది ఆమె ఏం వేసుకుంది? గుడ్డే. ఆమె కూడా మొహానికే వేసుకుంది. అంతేనా? ముసుగు ఎలా తెలుసు? పెళ్లి కుమారుడు అలా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి యూదా కోడలు కూడా తిమ్మాకపోయే మార్గంలో ఆమె కూడా గుడ్డతోనే ముసుగేసుకుని. ఆమె కూడా, నేను చెప్పలేదు ముసుగు లేదని చెప్పలా. ఆమె కూడా ఏ ముసుగేసుకొని ఉంది? ఆమె కూడా గుడ్డతోనే ముసుగేసుకొని ఉంది. అయితే ముసుగు ముఖం మీద వేసుకోవాలా, తల మీద వేసుకోవాలా? కొరింథీయుల పత్రికలో తల మీద వేసుకోమని రాసి ఉంది. అవునా? అయితే కొరింథీయుల 11వ అధ్యాయంలో తల మీద ముసుగేసుకోవాలని రాస్తుంది, కానీ అది గుడ్డని రాయబడలేదు. అప్పుడు స్త్రీకి ఏది ముసుగు? స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడను కనుక. చెప్పచ్చా? హల్లెలూయా. ఆమె తల వెంట్రుకలు పెంచుకున్నట్టు ఆమెకి ఘనము. అందుకని స్త్రీ ఏం చేయాలి? ఎంట్రుకల్ని పెంచుకోవాలి. స్త్రీ ఎంట్రుకలు ఎంత మాత్రం కత్తిరించుకోకూడదు. ఆమేన్. ఎందుకంటే స్త్రీ నాజీరు చేయబడింది. బైబిల్లో ఎవరు నాజీరు చేయబడిన వ్యక్తి అంటే శాంసోను నాజీరు చేయబడిన వాడు. శాంసోను ఏ విధంగా అయితే మంగళకత్తి తల మీద పెట్టకూడదు, ఈరోజు స్త్రీ కూడా తల మీద మంగళకత్తి ఎంత మాత్రం పెట్టకూడదు. ఆమేన్, హల్లెలూయా. నా కూతురు పుట్టినప్పుడు పాపం మా మేనమామ చాలా సంతోషించి, మేనమామకి పాస్టర్ వాళ్ళ అన్నకి మా పాప అంటే చాలా ఇష్టం. పాపం మేనమామ కాదు ఆయన. చెప్తున్నాడు, చెల్లెమ్మకి దువ్వినాడు బాగా. చెల్లెమ్మ 7వ సంవత్సరం వచ్చింది, అమ్మాయికి జిమికీలు వేస్తాం, మెళ్ళ ఒక చైన్ వేస్తాం. జిమికీలు ఎట్లేదన్నా ఒక సవరైన వేస్తారు, మెళ్ళ ఒక సవరైన బంగారు వేస్తారు, ఉంగరం కూడా పెడతారు. ఇంకా ఎట్లేదన్నా 1,50,000 వచ్చింది ఊరికినే. వాళ్ళు ఏం అడిగారంటే అవి ఇస్తాము, అది చెవులు కుట్టియాలని అడిగినారు. నేను మొన్న పోయినప్పుడు అడిగిన, ఏంది నా పిల్లకి ఏదో ఇస్తామన్నారే అన్న. నువ్వు కుట్టికపోతే చెవులని. ఆమె ఎవరో పెట్టలేనమ్మ ఎంగిలేనిందంట. పెట్టలేనమ్మ ఏమనిందే?
అబ్బా నువ్వు ఎంగిలి తినలేవులే, కుడితేనే ఇయ్యాలా, కుట్టకుంటే ఇయ్యకూడదా? మీరు వేసుకోరుగా, అంత డబ్బు ఇచ్చేయి అంతే కదా, ఆ పిల్ల పేరు మీద వేసేయి, నీకు అభిమానం ఉంటే. నేను అడిగేది డౌటా మంచి మాట సార్? కోడలే కావాలనుకుంటే నువ్వు చెవు కుడితేనే అది ప్రేమ? ఏం సార్ పెట్టలేనమ్మ ఏమనిందంట, అబ్బా నువ్వు తినలేదు ఎంగిల్ చేసిరా అట్టుందో వాళ్ళు చెప్పడం. నువ్వు చేయాలనుకుంటున్నావు ఏదో ఆ పిల్ల పెళ్లి వయసు వస్తుందా? మా ఇంట్లో కాదు ఏ ఇల్లేని అదే పరిస్థితి చెప్పేది. అది మా ఇంటికే కాదు మెసేజ్, ఏ ఇంటికైనా కూడా ఇచ్చేయచ్చుగా. 1,50,000 రాదా? నువ్వే భద్రపరుచుకొని చెప్పిన మనం చేస్తాంలే బావా, ఎప్పుడు చేస్తా ఇవన్నీ పెళ్ళికి చేస్తారంట. నేను చెప్పిన ఇయ్యి ఆ పెళ్ళి 2 కలిపి చేయండి అని చెప్పిన. హల్లెలూయా. చూద్దాం, మనం వాక్యం చూద్దాం. ఇక్కడ కొరింథీలు వచ్చేటప్పుడు చెప్తున్నాడు, చదవండి 2 కొరింథీలు 3వ అధ్యాయం 11వ వచనం. తగ్గిపోయేదే మహిమ గలది ఉండిన ఎడలా. 12వ వచనం. తగ్గిపోవచ్చిన మహిమ యొక్క అంతము ఇశ్రాయేలీయులు తేరి చూడకున్నట్లు మోషే తన ముఖం మీద ముసుగేసుకున్నాడంట. మోషే ఎక్కడ వేసుకున్నాడమ్మా ముసుగు? ముఖం మీద ముసుగేసుకున్నాడు. ఇంకా మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవై బహు ధైర్యంగా మాట్లాడుచున్నాం, మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువుతున్నప్పుడల్లా అది క్రీస్తునందు కొట్టివేయబడలేదని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలుచుంది. ఏ ముసుగు? మోషే వేసుకున్నాడు కదా ముసుగు, గుడ్డ ముసుగు. అంటే పాత నిబంధన చదివేటప్పుడల్లా వీళ్ళకి ఎక్కడుందంట ముసుగు? ముఖం మీద కాదు, మనస్సు. చూడండి అక్కడ 15వ వచనం చదవండి. నేటి వరకు మోషే గ్రంథము వారు చదివినప్పుడల్లా ముసుగు వారు హృదయముల మీద కానీ ఉన్నది, కానీ వాళ్ళు హృదయము ప్రభువుకి ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీస్తారు. ఇది పాయింట్. ముగిస్తా, దీని మీద ముగిస్తాను. ఇప్పుడు ధర్మశాస్త్రం చదువుతున్నారు ఇశ్రాయేలీయులు, మోషే ధర్మశాస్త్రం చదువుతున్నారు. పోయిన వారంలో చాలా చూస్తున్నాం మనం ఆ కార్యాలయాన్ని. మోషే నుంచి యెహోషువ అంతా చూసుకుంటూ వచ్చిన చివరికి యేసుక్రీస్తు కాలం వచ్చేటప్పటికి ఏం చదువుతున్నారు వాళ్ళంటే మోషే ధర్మశాస్త్రం చదువుతున్నారు. 10 ఆజ్ఞలు అంటే మోషే ధర్మశాస్త్రం, వ్యభిచారం చేస్తే పట్టపడితే మోషే ధర్మశాస్త్రం, విశ్రాంతిని పాటించే బెతస్దా వాడిని లేపితే ధర్మశాస్త్రం, లేస్తే ధర్మశాస్త్రం, కూర్చుంటే ధర్మశాస్త్రం. అవునా? మోషేలో చెప్పాడు, మోషేలో చెప్పాడు, మోషేలో చెప్పాడు, మోషేలో చెప్పినాడు. చెప్పి 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 ఏమైపోయిందంటే వాళ్ళ హృదయమో కఠినమైపోయింది. రాళ్ళతో కొట్టి కొట్టి ఒక మనిషిని చంపడం అంటే వాళ్ళకి సరదా. వ్యభిచారం చేసి మీరు కొడతారు సార్ ఎవరైనా రాళ్ళతో? మిమ్మల్ని అడుగుతాను ఇప్పుడు, కానీ శిక్షించాలంటే కొడతారా? చచ్చిపోయేటట్టు కొడతారా మీరు? ఒక మనిషిని కొట్టగలుగుతారా? అసలు మనం కొట్టగలుగుతామా? మనం కొట్టలేని నాటి ఇంకొన్ని మనం కొట్టేటి. దేంతో కొడతామా? ఆ నోటితో కొడతాం. మనకి రాళ్ళు కన్నా పవర్ఫుల్ నోట్లో మాటలు ఉంటాయి. ఈ రాయితో కొడితే హాస్పిటల్ పోయి కట్టనే కట్టించుకుంటాం, కానీ నోటితో కానీ కొడితే ఇక దేవుడే కట్టాల. అవునా? అందుకని చాలామంది ఇక్కడ ఆ నోటి దెబ్బలు తిని వచ్చినారు. ఇక్కడికి రాళ్ళ దెబ్బలు కాదు మీకు, వింటున్నారా? మనకి రాళ్ళ దెబ్బలు కాదు, మనకి రాయి అనే ఆ యొక్క నోటి మాటలతో. అందుకని చాలామంది వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటారు, నా కోడలు ఎట్టనిది, మా అత్త ఎట్టనిది, మా అమ్మ ఎట్టనిది, మా ఆయన ఎట్టన్నాడు, నా మొగుడు ఎట్టన్నాడు, లాస్ట్కి మా పాస్టర్ ఎట్ట అన్నాడు. లాస్ట్కి ఎవరికాడ చెప్తారు పోయి. అవునా? ఏ మాటలు అయ్యి? దేంతోనమ్మ కొట్టడమో? అందుకని మన నోరు మూసుకున్నాను అన్నాడు దేవుడు. ఏం చేయాలి? ఈ మధ్య ఒక 3 బొమ్మలు చూసిన నేను. చెడు వెనకో, చెడు చూడకో, చెడు గుడి కట్టుకోవడం మంచిది.
హల్లెలూయా. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? నోరునే సైలెంట్ ఉండడం మంచిది. ఆమేన్. ఎందుకంటే వీళ్ళు కొట్టి 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 మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తే హృదయం కఠినమైపోద్దా? సరే, వీళ్ళు కఠినమైపోయిందిగా, అదే చెప్తుంది లేఖనం. ఏమైపోయింది హృదయం వీళ్ళకి? అది చక్కనైన మాట. హృదయం మీద కానీ వారి హృదయంలో ప్రభువుకి ఎప్పుడు తిరుగు అప్పుడు ముసుగు తీస్తారంట. అంటే వాళ్ళు ఎవరి మీద ఉంది వాళ్ళ యొక్క మనసంతా మోషే ధర్మశాస్త్రం. మోషేకి దేవుడు ఎవరు? యెహోవానేనా? అవును. ఈరోజు క్రైస్తత్వం ఉంది కదా, ఈ పెంతెకోస్తు బాప్టిస్టులు చాలా సంఘాలు ఉన్నాయిగా, వీళ్ళ హృదయం కూడా కఠినంగా ఉంది. ఎందుకని తెలుసా? వాళ్ళు కూడా ఇంకా ప్రభు వైపుకి తిరగల. అందుకని వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే, మాకు మోషే ఏది చెప్పినాడు అదే చెప్తారు వీళ్ళు కూడా. మోషే దేవుడు ఎవరో, మా దేవుడు ఆయనే. సౌలుకి దేవుడు ఎవరు? సౌలుకి దేవుడు యెహోవానేనా? మరి సౌలు ఇప్పుడు కఠినంగా ఉండడా, ప్రేమతో ఉండడా? మరి ధర్మశాస్త్రం చదివే సౌలు మరి హృదయం బాగుండాలా, కఠినంగా ఉండాలా? స్టెఫెను రాళ్ళతో కొడుతున్నప్పుడు అక్కడే నిలబడుకున్నాడు సౌలు. మరి ఒక మనిషిని రాళ్ళతో కొట్టి చంపుతా ఉంటే సౌలు ఏం చేస్తున్నాడు? అక్కడ నిలబడి రాయి కూడా వేసి ఉండో చేస్తుంటే. ఒక మనిషిని చంపడం అనేది అంటే దేవుడు ఏం చెప్తున్నాడో దేవుడు మనసుని గ్రహించలేకున్నారు వాళ్ళు ఆ రోజు. అందుకని ధర్మశాస్త్రం ఏం చేస్తాడు? నీ హృదయాన్ని కఠినత్వం తీసుకుని వస్తుంది. యెహోవా విట్నెస్ వాళ్ళు కూడా అంతే. మోషే ఇలా చెప్పాడు. మోషే ఈవెన్ యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు అడిగారు, ఆయన నా శరీరం తిని నా రక్తం తాగితే నిత్య జీవం అంటేనే వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోయినారు. ఇంత కఠినమైన మాట, ఇంత కఠినమైన బోధ ఈయన బోధ. ఏం బోధమ్మా? బోధ కఠినమైన బోధ. మేమైనా నరభక్షకులమా రక్తం తాగడానికి? శరీరం ఈయన రక్తం తాగడానికి ఈయన శరీరం తినాలంట. ఎక్కడిది బోధ? ఏంది ఈయన ఎలా బోధిస్తున్నాడు? మోషే ఎలాంటి వాడు? మోషే ధర్మశాస్త్రం చదువుతున్నారు కానీ వాళ్ళ హృదయం ఎట్టుందంట? కఠినము. నేను అంటున్నాను, యెహోవా అనే దేవుడికి ఆరాధించే వాళ్ళ హృదయం అంతా కూడా కఠినంగానే ఉంటుంది. పేర్లు కూడా చెప్తా. పీకేఆర్ గాడు హృదయం కఠినంగానే ఉంటుంది. గాబ్రియల్ గాడు హృదయం కఠినంగానే ఉంటుంది. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ హృదయం కఠినంగానే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు దేవుళ్ళని ఆరాధించేవాళ్ళు. వీళ్ళు యెహోవా అనే దేవుడు అని చెప్పేవాళ్ళు. యెహోవా దేవుడు యేసుగా వచ్చాడంటే నమ్మరు వీళ్ళు. ఎవరైతే యేసుగా వచ్చారని నమ్మరో వాళ్ళ హృదయాలు కఠినంగా ఉంటాయి. రైట్ సార్, రియల్లీ అదే యేసు కుమారుడిగా వచ్చాడని చెప్తారు వీళ్ళంతా. ఆ యొక్క యెహోవా కుమారుడిని పంపించారని చెప్తారు. నేను అంటున్నాను ఈ మధ్యాహ్నం, కుమారుడిని పంపించాడా, కుమారుడిగా వచ్చాడా? అమ్మా, కుమారుడిని పంపించాడా, కుమారుడిగా వచ్చాడా? కుమారుడిని పంపించాడంటే ఆయన తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని పంపించాడంటే రెండో దేవుడు అవుతాడు యేసు ప్రభు. అవునా? ఈ రెండో దేవుడని మాట్లాడేవాడు హృదయం అంతా కఠినంగానే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి మోషే ధర్మశాస్త్రం మాట్లాడుతున్నారు వీళ్ళు. మోషే ధర్మశాస్త్రంలో మోషేకి దేవుడు యెహోవా. అవునా? ఆ యెహోవా దేవుడే యేసుగా వచ్చాడంటే నమ్మరు వీళ్ళు. ఆ యేసుగా వస్తే నువ్వు యేసుక్రీస్తు నామములో బాప్తిసం అంగీకరిస్తావు. అంతేనా? అందరూ ఇక్కడే ఉన్నారా? ఆ యెహోవా దేవుడు యేసుగా వచ్చాడు అని అంటే నువ్వేం చేయాలి? వెంటనే యేసుక్రీస్తు నామములో బాప్తిసం. ఎందుకు నువ్వు యేసుక్రీస్తు నామములో బాప్తిసం అంగీకరించడం లేదంటే నీ హృదయం కఠినమైపోయింది. నిన్నటికి నేను అగస్టిన్ నెల్లూరు వెళ్ళి మహాభక్తుడు, మహాప్రార్థనా పరుడు, మంచివాడు, డబ్బు పెట్టేవాడు, సువార్త చేసేవాడు, ఎంతగానో గట్టిగా మాట్లాడుతున్నాడు. ఎంత మాట్లాడినవాడు హృదయం అయిపోయింది, గట్టిగా ఉంది. ఎందుకంటే ధర్మశాస్త్రం చదువుతున్నాడు వాడు. ధర్మశాస్త్రం ఎందుకు అక్కడ వాక్యం చెప్తుంది, వాళ్ళు ప్రభువు వైపు ఎప్పుడైతే తిప్పుతారో. తిరిగారు ఈ మధ్యాహ్నం ఎవరైనా ఇక్కడ? అమ్మ, తిరిగారు ఎవరైనా? తిరిగితే ఏమవుతుందంట? ముసుగు తీయబడుతుంది. నువ్వు పితాపుత్ర పవిత్రాత్మ అంటున్నావు, నీ ముసుగు తీయబడలేదు. నువ్వు తండ్రి కుమార పరిశుద్ధాత్మ, నీ ముసుగు తీయబడలేదు.
నీ హృదయం కఠినంగానే ఉంది, నీకు ప్రేమ ఉండదు, చెప్పుకోవాల్సిందే ప్రేమ ఉందని. అందుకని దేవుడు అన్నాడు, వాళ్ళు పెదవులతో నన్ను ఆరాధిస్తారు కానీ వాళ్ళ హృదయం నాకు దూరముగా ఉంది అంటున్నాడు ఆయన. ఎందుకని? నాకు స్థానం లేదు నీ దగ్గర. ఎందుకంటే ఆ యెహోవానే యేసుగా వచ్చాడన్న స్థానం నీలో లేదు. మోషే ఎవరిని వెంబడించినాడు? మోషే బండని వెంబడించినాడు. ఎవరు ఆ బండ? ఆ బండ క్రీస్తే. అవునా? హెబ్రీ పత్రిక 11:24 ఏమంటాడు? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంట క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. ఎవరి విషయమై? క్రీస్తు విషయమై. ఎవరి? క్రీస్తు. అదే పేతురుతో చెప్తున్నది. పేతురు, లోకం నా గురించి ఏమనుకుంటుంది? కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, హల్లెలూయా, కొందరు ప్రవక్తల్లో ఒకరని అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు ఏమనుకుంటున్నారో కాదు. పేతురు, అసలు నువ్వేమనుకుంటున్నావు? అయ్యా, నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయినా, అది కుమారుడు అన్నాడుగా అక్కడ. మళ్ళీ ఏంటి ప్రాబ్లం వాళ్ళకి? కుమారుడు ఎవరు? యేసు అనే కుమారుడు అంటే మానవ శరీరమే కుమారుడు, మానవ దేహమే కుమారత్వము. అయితే ఆ కుమారులో దేవుడు ఉన్నాడు, మోషేలో దేవుడు ఉన్నాడు, ఏలియాలో దేవుడు ఉన్నాడు, ఎలీషాలో దేవుడు ఉన్నాడు, యేసు అనే దేహంలో దేవుడు ఉన్నాడు. ఏ సార్? అదే దేవుడు ప్రవక్తల సంఘకాలంలో ఉన్నాడు. అదే దేవుడు ఈ చివరి కాలంలో ప్రవక్తలోకి వచ్చాడు. అదే దేవుడు ఈరోజు వధువులో ఉన్నాడు ఆయన. ఏమైనా రైట్ సార్? నేను మారినావా? నేను వాక్యం ఏమైనా మారిపోయిందా? ఆ లింక్ అయినా తెగిపోయిందా? ఆదాము దగ్గర నుంచి ప్రయాణం చేస్తూ వచ్చిన అదే దేవుడు ఈరోజు చివరి కాలంలో వధువులో ఉన్నాడు ఆయన. రెండో దేవుడు, మూడో దేవుడు కాదు మన దేవుడు. ఆయన దేవుని కుమారుడా? దేవుడు ఆయన. ఆయన భూమి మీదకు దేవుడు కుమారుడుగానే బయలుపరచబడాలి. ఆయన మనిషి కుమారుడుగా బయలుపరచబడాలి. ఆయన చాలా చెప్పచ్చు ఆయన గురించి. మీ గురించి తీర్పు తీర్చడం నాకు ఎన్నో సంగతులు ఉన్నాయి, అయితే నేను తీర్పు తీర్చడం. ఆయన అన్నాడు యోహాను 8:24 అంటాడు, నేను ఆయనని మీరు నమ్మని ఎడలా మీరు మీ పాపాలను చచ్చిపోతారు అన్నాడు ఆయన. ఆయన ఎవరు? నేను ఆయన అంటే ఆయన ఎవరు? ఆయన నేనే ఆయన్ని. ఆయన వేరు, నేను వేరు కాదు. నేనే ఆయన్ని. అదృశ్యమైన దేవుడు. కొలస్సీ పత్రిక చెప్తా ఉంది, ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అంట. ఆయన నిరంతరము స్తోత్రార్హుడు అంట. నిరంతర స్తోత్రార్హుడు ఎవరమ్మా? యెహోవా దేవుడు, యేసుక్రీస్తు. యెహోవా దేవుడు కదా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చెప్తుందిగా, పరలోకంలో దూతలు దేవుని ఆరాధిస్తున్నాయంట రాత్రింబోవుళ్ళు. 6 రెక్కలు కలిగిన దేవదూతలు 2 రెక్కలతో పాదములు కప్పుడు, 2 రెక్కలతో ముఖములు కప్పుడు, 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములు కదిపోయిన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ఆరాధిస్తున్నారా? మరి మహిమలో ఉన్న దేవుడు కొత్త నిబంధన కొలస్సీ పత్రిక వచ్చేటప్పుడు ఆయన అంటున్నాడు, నేను అదృశ్య దేవుని యొక్క స్వరూపి, కనిపించిన దేవుని యొక్క రూపమే యేసుక్రీస్తు. రెండో దేవుడు కాదు సార్, ఆయన ఒక్కడే దేవుడు. ఎందుకు వీళ్ళ హృదయం కఠినమైందంటే వీళ్ళు ఇంకా యేసు ప్రభు వైపు తిరగలేదు. ఎందుకు వీళ్ళు బాప్తీసాన్ని అంగీకరించారంటే వీళ్ళు ఇంకా యేసు ప్రభు వైపు తిరగలేదు. సౌలు పౌలుగా మారి తిరిగాడు, స్టెఫను తిరిగాడు, పేతురు తిరిగాడు, మేడగది మీద పరిశుద్ధాత్మ 120 మంది చెప్పచ్చా? హల్లెలూయా. 120 మంది పరిశుద్ధాత్మను పొంది తిరిగారు వాళ్ళు. అందుకని వాళ్ళ బోధనంతా కూడా యేసే క్రీస్తు అని బోధించారు వాళ్ళు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆ సీనాయి కొండ మీద మోషే ఆ 10 ఆజ్ఞలను తీసుకొచ్చినప్పుడు 3000 మంది కూలారు అక్కడ. అక్షరం వచ్చినప్పుడు అదే పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు ప్రసంగిస్తున్నాడు. అపోస్తలుల 2:38 పేతురు ప్రసంగిస్తున్నాడు. సిలువ వేయబడిన ఈ క్రీస్తు దేవుడు మృతులను లేపాడు. చెప్పాడా? హల్లెలూయా. అవునంటారా? యెరూషలేము మొదలుకొని సమస్త జనుల్లో ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణ ప్రకటించబడి ఉంది. ఏ పేరట? పేరట అంటే
పేర్లు, నామం. ఎందుకు ఆ నామం మూసేసినాడు? వీళ్ళు హృదయం కఠినమైపోయింది. హృదయం కఠినమైపోయిందంటే ఎంత మాత్రం కూడా వాళ్ళు అంగీకరించలేరు, వాళ్ళు విశ్వసించలేరు, వాళ్ళు చూడలేరు. ఎందుకంటే వాళ్ళ హృదయం కఠినమైపోయింది. ఆ కఠినతలో ముసుగు వేయబడ్డది. వాక్యం చెప్తాంది, వాళ్ళ హృదయములను ప్రభు వైపు ఎప్పుడు తిరుగునో. ఎప్పుడంట? ప్రభు వైపు తిరగలేదు వాళ్ళు, ఇంకా తిరగల. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం అంగీకరించిన వ్యక్తి ఇంకా వ్యక్తి యేసు ప్రభు వైపే తిరగల. అందుకని దేవుడు అన్న, మీరెవరో నాకు తెలియదు అన్నాడు. సూపర్ మాట సార్. ఇంక యారు నాకు ఎంగా తెలియలే అన్నాడు ఆయన. ఐ డోంట్ నో, మీరెవరో నాకు. ఎందుకంటే మీరు ఇంకా నా వైపు తిరగలేదు కదా. వాళ్ళు అనుకుంటారు యెహోవా తీర్పు తీర్చాడు అనుకుంటున్నాడు. ఈయన తీర్పు తీర్చేది. ఆ యెహోవానే యేసుక్రీస్తుగా వచ్చినాడు. ఆయనే మానవ శరీరంలో వచ్చినాడు. అవునా, నా కోసం నువ్వు శరీరం అమర్చితివే అంటున్నాడు ఆయన. ఆ దేవుడే మానవ శరీరంలో వచ్చినాడు. ఆయన వచ్చాడా? ఎందుకంటే దేవుడు అనే వ్యక్తి ఏడవడు అనేది వాళ్ళ యొక్క ఆలోచన. అయితే ఆయన ఏడ్చినాడు ఒకరోజు. ఏడ్చినాడా? ముస్లిమ్స్ ఎవరు నమ్మరు. ఎందుకు నమ్మరంటే దేవుడు ఏడవాల్సిన అవసరం ఏమొచ్చిందండి? మంచి ప్రశ్న, చెడ ప్రశ్న. దేవుడు ఏది రమ్మంటే అది వచ్చేస్తుంది ఆయన దగ్గరికి. అప్పుడు ఆయనకి ఏడవాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు మట్టోడు కాబట్టి నువ్వు ఏడుస్తున్నావు అట్టే అన్నాడు ఒక ముస్లిం ఆయన. నీకు ఏడుపులు ఉన్నాయి, నీకు దుఃఖాలు ఉన్నాయి, దేవుడికి ఏడవలసిన అవసరం ఏమొచ్చింది? ఏడవకపోతే నా బాధ ఆయనకి ఎడ తెలుస్తుంది? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అవునా? మనకి ఏడ్చే దేవుడు కావాలా, అక్కడే ఉండే దేవుడు కావాలా? ఏడిస్తే దేవుడు వస్తేనే మన ఏడుపులు ఆయనకు అర్థమవుతాయి. మేము రైట్ సార్? హల్లెలూయా. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఎమోషన్కి ఫీల్ అయినాడంట దేవుడు. ఏడుస్తూ ఉందంట మార్త. మరియా ఏడుస్తూ ఉందంట. ఏడ్చేటప్పుడు యేసు ఏం చేసినాడు? ఆటోమేటిక్గా ఇక్కడ ఎవరైనా ఏడుస్తుంటేనే ఏడుపు వస్తుంది నాకు. నిన్న అమ్మాయిని ఓదారుస్తూ ఉన్నాను, ఏడుస్తూ ఉన్నాను నేను. అమ్మాయికి ప్రార్థన చేస్తా ఉన్నా, ఏడుస్తూ ఉన్నాను నేను. ఇక్కడ మనని తంతేనే ఏడ్చేది. మొగుళ్ళు దంతేనో, పెళ్ళాం దంతేనో, లేకపోతే అప్పులోళ్ళు వచ్చి దంతేనో, లేకపోతే ఇరుగు పొరుగు పక్కింటోళ్ళు వచ్చి ఈడిసి కొడితేనో అప్పుడే ఆడస్తాం మనం. అంటే నీ హృదయం ఎట్టుండాలా? సున్నితంగా ఉండాలంటే నువ్వేం చేయాలా? నీ కళ్ళలో నీళ్ళు రావాలి. దేని బట్టి? నేను ఈ మధ్య పాస్టమ్మకి ఆపరేషన్ అయితే ఆడికి వెళ్తే ఒక నెల తర్వాత పోతే మా వాడు పెద్దవాడు కూడా ఉన్నాడు. ఆ పిల్లని చూసి ఏడుస్తా ఉన్నాను. పాస్టమ్మ అంటే నటనే అంటాం. మా చిన్నోడు అంటే నువ్వేడు మా చూద్దామా. వాళ్ళు వదిలింది పక్కన. ₹1,00,000 ఇస్తా నువ్వేడు అంటున్నాడు వాడు. నేను అడుగుతా, మిమ్మల్ని ఏడవండి మీరు? ఏడవాలంటే ఊరికే రావు సార్ ఏడుపులు. ఎక్కడో గాయం అవ్వాలి. అంతేనా? ఎక్కడ గాయమైతే వస్తాయి? హృదయంలో గాయమైతే వస్తాయి. ఒకరోజు యాయూరు రహస్య విశ్వాస వర్తమానం చెప్పి నేను కాగితాలపూర్ ప్రార్థనకి వెళ్ళి బైక్లో వస్తూ ఉన్నాను. వచ్చేటప్పుడు కొంతమంది పిల్లలు చెన్నై నుంచి నెల్లూరు వెళ్ళి అక్కడ బర్త్డే ప్రోగ్రామ్ చూసుకొని రేస్ బైక్ వెళ్తూ ఉన్నారు. నైట్ ఒకడు వెళ్ళి డివైడర్ కొట్టి పడిపోయినాడు. నేను కూడా ముందుకెళ్ళి తిరుక్కొని వచ్చేటప్పుడు పడిపోయినాడు. ఆయన చూసి జాలి వెళ్ళింది. పక్కనోడు కూడా దెబ్బలే. వీడికి మంచి దెబ్బలు, ముఖమంతా వాసిపోయింది, కాళ్ళంతా దెబ్బలు, అంతా దెబ్బలు. ఆయన తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినారు. తీసుకొని ఆ నైట్ మిడ్-నైట్ నా మైథిలి హాస్పిటల్కి తీసుకెళ్ళా. ఆ మైథిలి హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ అంతా వాడిని దెబ్బలు కట్టడానికి ఆ ముందు టించర్ వేస్తుంటే వాడు అరుస్తున్నాడు,
గట్టిగా అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. కళ్ళల్లో ఒక్క సుఖ కూడా నీళ్ళు రాలా, నీళ్ళే రాలా. అంటున్నాడు. ఏడవాలా లేదు, ఏడవడం. వాడు అంటున్నాడు, బావా నేను తట్టుకోలేకున్నారు. తట్టుకోలేకపోతే ఏం చేయాలమ్మా? ఏడవాలి కదా. అరుస్తున్నాడు వాడు, అయితే కళ్ళల్లో ఏమి రావడం లేదు, ఊళ్ళంతా దెబ్బలే వాడికి, అయితే ఏమి రావడం లేదు. లాస్ట్కి స్నేహితుడు ఆ ఇయర్ ఫోన్స్ పెట్టరా చెవులో అని అన్నాడు. తీసుకొచ్చి డిచ్ అంటున్నాడు. దెబ్బలు తగిలే కదా వాడికి, దెబ్బలు ఉన్నాయి లేవా? మరి అన్ని దెబ్బలు తగిలినా వాడి కళ్ళల్లో చూడు. అప్పుడు జరిగింది. ఇప్పుడు నాకు పనికొచ్చింది మెసేజ్లో చెప్పుకోవడానికి. వింటున్నారా? హల్లెలూయా. ఆయన రాత్రి ఇంటికి తీసుకొని వచ్చి ఆ నైట్ ఉంచి ఉదయం లేసి పంపించినాను. మరి ఏడవాలంటే దెబ్బలు తగిలినంత మాత్రం కళ్ళల్లో నీళ్ళు రావు. మన కళ్ళల్లో నీళ్ళు రావాలంటే ఎక్కడ గాయం అవ్వాలా? హృదయంలో గాయం అయితే ఆటోమేటిక్గా అది కళ్ళల్లో వ్యక్తపరచబడుతుంది. లోపల సంతోషం ఉండా నీకేమొస్తుంది? కళ్ళల్లో నీళ్ళు రావు. దేవుడు నీ బాష్ప బిందును తొడవాలంటే తొడుస్తాడు ఆయన. ఒకరోజు తొడుస్తాడు అంటుంది వాక్యం. బాష్ప బిందును తొడవాలంటే నువ్వేం చేయాలా? కన్నీళ్ళు రావాలంటే నీ హృదయం పగలాల. అందుకని ఇక్కడ మాంసపు గుండెగా రాతి గుండెగా ఉంటే నీ హృదయం ఎంత మాత్రం దాంట్లో నీళ్ళు రావు. నీ హృదయం ఎలా మార్చబడాలంటే మాంసపు హృదయంగా మార్చబడాలా. చెప్పచ్చా? బండగా ఉన్న దేవుడు మాంసంగా అయినాడు. ఆయన బండలోనే నీళ్ళు ఇస్తే మాంసంలో నీళ్ళు రావు సార్. ఇచ్చినాడు మోషేకి బండలో నీళ్ళు. ఆయన బండగా ఉన్నప్పుడు ఏడ్చినాడు. ఆయన మనిషిగా ఉన్నప్పుడు ఏడ్చినాడు. ఆయన ఎమోషన్ ఆమె ఏడుస్తుందంట. అక్క ఏడుస్తుంది, ఆటోమేటిక్గా ఆయన ఏడుస్తూ ఉన్నాడు. యేసు ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? 10 నిమిషాలు బతికిస్తాడు కదా, అందుకే ఆడగడం దేనికి ఆయన. ఇంకో 10 నిమిషాలు లాజరు బయటికి రా అంటే వచ్చేస్తాడు కదా, అది ఆడడం దేనికి ఆయన. ఎందుకు ఏడ్చాడమ్మా ఆయన? ఆయన మాంసము శరీరంలో ఉన్నాడు. ఆయన రాయిగా ఉన్న దేవుడు, మోషాల బండగా ఉన్న దేవుడు యేసుగా మాంసంగా వచ్చాడు ఆయన. అవునా? రాతి గుండెని తీసేసి నీకు నేను ఉందా ఈ మధ్యాహ్నము? ఆ గుండె ఉందా? గుండె ఉందా? ఆ మాంసపు గుండె ఉందా మనకి? హల్లెలూయా. ఉందా మాంసపు గుండె? అందుకని ఆ మాంసపు దేహం ఏం చేసిందంటే నీళ్ళు వచ్చింది. ఆ నీళ్ళు ఏం చేసినాయంటే ఆ ఇద్దరిని ఆదరించినాయి. ఆయన ఏడ్చిన దానివల్ల అక్కడ ఇద్దరికి ఆదరణ కలిగింది. ఎవరికి? కొంతమంది ఏడుస్తుంటే నువ్వు కూడా ఏడ్చావంటే వాళ్ళకి ఏం కలుగుతుంది? ఆదరణ కలుగుతుందా? హల్లెలూయా. ఆగస్టు 15వ తారీఖు ఏడ్చే ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఏది మౌనంగా ఉన్నారా? ఏం ప్రార్థన అమ్మ? ఏ ప్రార్థన? ఆగస్టు 15వ తారీఖు ఉదయకాల సమయంలో 9 గంటలకి ఇక్కడ ఒక ప్రార్థన చేద్దాం. ఏం ప్రార్థన? ఏడ్చేవాళ్ళు మాత్రమే రండి. ఏడవని వాళ్ళు ఉంటే రండి. ఇక్కడ ఏడవాలి మీరు. ఇక్కడేమో నాకు కళ్ళల్లో నీళ్ళు ఎవరికి కనపడడం వల్ల, పోనీ ఆరాధనలో కూడా కనపడడం వల్ల, నేను ఆరాధన నడిపించినా మీ మొహాల్లో ఏడుపు లేవు. జాషువా ఎక్కడ చేరి ఆరాధన నడిపించినా మీ మొహాల్లో అది కళ్ళు మూసుకుంటే కదా కనీసం ఏడుపైన వచ్చేది నీకు. ఆరాధన కలిసి నిలబడితే కదా ఏడుపైన వచ్చేది నీకు. ఆ పాడుతున్న పాట ధ్యానిస్తే కదా ఏడుపైన వచ్చేది నీకు. ఆ మాటని ధ్యానిస్తే కదా ఏడుపు వచ్చేది నీకు. నువ్వు ఆడుకుంటా పాడుకుంటా నీ కన్నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? రావాలంటే ఏం చేయాలి? ఆ పాటని ధ్యానించాలి, ఆ స్వరాన్ని ధ్యానించాలి, ఆ రాగాన్ని ధ్యానించాలి, ఆ మ్యూజిక్ని ధ్యానించాలి. సత్యం లేనాడు పీర్ల పండుగ వచ్చి ఏడొస్తున్నాడు వాడు. ఎంతమంది తెలుసు పీర్ల పండుగ?
ఆ పీరు పెట్టుకుని ఉంటాడు వాడు. ఒక తావు ఉంటాడు, కళ్ళు నీళ్ళు కారిపోతాడు, కాళ్ళు నీళ్ళు కారి 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 ఓ మిమ్మల్ని అటు ఎక్కడమన్నామా? అటు ఎక్కడమన్నాం మిమ్మల్ని? జీవించి ప్రేమించి, అంతేనా? అంతేనా? ఏం పట్టది? జీవించి ఏం చేశాడు ఆయన? ప్రేమించాడు ఆయన. చనిపోయి ఏం చేశాడు ఆయన? రక్షించాడు ఆయన. పాతి పెట్టబడి ఏం చేశాడు ఆయన? నీ పాపమును దూరంగా తీసుకెళ్ళాడు ఆయన. హల్లెలూయా! ఒక రోజు ఆయన రాబోతున్నాడు ఆయనని తీసుకోపోవడానికి. అంత గొప్ప పాట పాడాడా? జీవించి ప్రేమించి చనిపోయి రక్షించి పాతి పెట్టబడే పాపములు బహు దూరముగాను కొనిపోయనే ఒకరోజు రానయ్యుండి. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. నాకేమనిపిస్తుందంటే మీరు కూడా ఇంకా రాతిలాంటి గుండె కలిగి ఉన్నారేమో. వధువా, నువ్వు ఇంకా ప్రభు వైపు తిరగలేదా? ఇంకా నీకు పాత నిబంధన ముసుగు తీయబడలేదా? ఈరోజు శాఖలకి పాత నిబంధన ముసుగు తీయబడలేదు. అందుకని వారు కఠినత్వంలో ఉన్నారు. దేవుడు వాక్యం చెబుతుంది, నీకు కఠిన హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తాడంట. నీకు నూతన స్వభావాన్ని ఇస్తాడంట. స్వభావాలు మార్చే వర్తమానం ఇది. మనసును మార్చే వర్తమానం ఇది. నీ మాటలు మార్చే వర్తమానం ఇది. నీ జీవితాన్ని మార్చే వర్తమానం ఇది. నడిపించే వర్తమానం ఇది. నువ్వు బ్రతికి ఇతరుల్ని బ్రతికించే వర్తమానం ఇది. నా స్నేహితుడు అన్నాడు, నన్ను ఎట్ట బతకతావు అనుకున్నాను రా, ఈరోజు నువ్వు బతికి అనేకలు బతికిస్తున్నావు అన్నాడు వాడు. హ్యాండ్స్ అప్ మావా, నేను నీకు ఓడిపోతున్నాను సెల్యూట్ కొట్టాడు. మీరు బతకాలా? మీరే బతకలేకపోతే ఇతరులు ఏం బతికిస్తారు? మీరే జీవించడం, ఇతరులు ఏం జీవిస్తారు? మీలో మార్పు లేకపోతే ఇతరులు మార్పు ఎలా తీసుకురాగలరు? ఏమై రైట్? ఎందుకు మనకు వాక్యం ఇచ్చింది? ఎందుకు వర్తమానం ఇచ్చింది మనకి? ఆడుకోవడానికా, పాడుకోవడానికా, సంతోషంగా చెప్పుకోవడానికా? ఈ వర్తమానం కోసం ఎంతమంది చనిపోయినారు? ఈ వాక్యం కోసం ఎంతమంది ప్రాణాలు పెట్టారు? నీ మీదకి ఏ ఊరి రాలేదు. నిన్ను నువ్వు ఊరి తెచ్చుకోబాక. శోధన సహించిన వారు ధన్యులని వాక్యం చెప్తా ఉంది. చదువుతారు ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 36వ వచనం చదువుతారు ఒకసారి. ఈ మధ్యాహ్నం చదువుతారు ఒకసారి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం నుంచి చదువుదాం ఒకసారి, మనము ముగించుకుందాం. మరి కొందరు తిరస్కారం. మిమ్మల్ని ఎవరు కొడుతున్నారు సార్? ఏ కొరడా దెబ్బలు ఉన్నాయి మీకు? తిరస్కారంలో ఉన్నాయి మీకు? ఇంకా బంధకములను ఖైదీలను అనుభవించిరి, రాళ్లతో కొట్టబడ్రి, రంపలతో కోయబడ్రి, శోధింపబడ్రి, ఖడ్గలతో చంపబడ్రి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి హింస పొందుచు కొండలలోను గృహాల్లోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. మీరందరూ సాక్ష్యం పొందిన వారైనను వధువు లేకుండా వారు పరిపూర్ణులు కారంట. ప్రాణం పెట్టారు, రక్తం కార్చినారు, హింసించబడ్డారు, రోధించబడ్డారు, కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు. బట్ అయినప్పటికీ, అంత విశ్వాసంలో జీవించినప్పటికీ మనము లేకుండా వాళ్ళు పరిపూర్ణులు కారంట. అప్పుడు మనం ఎలా ఉండాలా? మిమ్మల్ని ఎవరు చంపుతున్నారా? మిమ్మల్ని ఎవరు కొరడాలతో కొడుతున్నారా? మిమ్మల్ని ఎవరు హింసిస్తున్నారా? మీకేనా అన్నం లేకుండా ఉందా? వాళ్ళకి సరైన వస్త్రాలు లేవు. మన బీరువాల దగ్గర 20 జతల బట్టలు ఉన్నాయి. మనకి ఇస్త్రీ లేకుండా బయటికి పోం మనం. మ్యాచింగ్ లేకుండా బయటికి పోం మనం. ఇవే రైట్? మనకు కళ్ళల్లో నీళ్ళు లేవు. ఎందుకంటే మన హృదయం బాగల్లా.
మనకు భౌతికమైన దెబ్బలే, ఆత్మీయపరమైన దెబ్బలు లేవు మనకి. క్రీస్తుని గురించిన సువార్త వెర్రితనం. ఎవరు నిన్ను ఎర్రోని అంటున్నారు? నీకు ఇంట్లో గొడవ చేసుకునే సరిపోయింది నీ జీవితం సగం. ఎన్నేళ్ళు నీకు? అన్నేళ్ళు గుర్తుపెట్టుకో. 50 ఏళ్ళు కొంపని దిద్దుకోవడం కానీ సరిపోయింది. ఇంక రాజ్యాన్ని కట్టాలంటే అమ్మ ఉన్నారు అందరూ పళ్ళు కొరుకుతున్నట్టున్నారు పీటర్ పాస్టర్ మీద. కొరికినా నాకు పర్లే, కొరుక్కోండి, ఏం నష్టం లేదు. వింటున్నారా? చర్చ అయిపోయిన తర్వాత ఉంది పాస్టర్కి అంటారా? ఏం పర్లే, సత్యని చచ్చిపోతా మీ చేతిలో. కానీ కొట్టండి అందరూ వచ్చి. మీరందరూ ఎదుర్కొడతారు, అంత ధైర్యం కొడదు మీక. అందుకని ఆ గుండె మారిపోయింది. ఇప్పుడు మారిందా లేదా? పగిలిందా లేదా? కళ్ళు మూసుకుందాం ఒకసారి మనం అందరం కూడా. మరి ఆ ముసుగు తీయబడినప్పుడు ముక్కు మాట చెప్పు. రాతి పలకల మీద కానీ సీరాతో కానీ రాయిక అంతేనా? కొరింథీయుల పత్రిక చెప్తాం, మొదటి 3:3 చెప్తుందా? అక్షరము చంపును ఆత్మ జీవింపుని చదివాం కదా. 3:3 చదివాం. 2 కొరింథీయులు 3:3 చదివాం కదా. అక్షరము చంపును ఆత్మ జీవింపజేయను. అందుకని దేవుడు వాక్యం మోషేకైతే రాతి పలకల మీద రాసిచ్చినాడు ఆయన. ఈరోజు దేవుడు నీకైతే హృదయం అనే పలకల మీద రాసినాడు ఆయన వాక్యాన్ని. ఎక్కడ రాశాడు సార్? ఎక్కడ రాశాడు ఆయన? హృదయం అనే పలకల మీద రాసింది జీవము గల వాక్యము. మోషేకి రాతి పలకల మీద రాసిచ్చాడు ఆయన. నీకైతే హృదయాన్ని పలక చేసుకొని ఆయన రక్తంతో రాసినాడు ఆయన. మోషేతో రాసిన సీర పోయింది, పగిలిపోయింది. ఈరోజు నీకు రాసిన రక్తంతో రాయబడిన ఆ యొక్క వాక్యము నీ హృదయం మీద ఎంత మాత్రం పోనే పోదది. నువ్వు తొడిచినా పోదది, ఆయన తొడిచినా కూడా పోదంట. తుడుపుతాడు ఆయన. ఆయన జగత్ పునాది వేయబడకుండా ఒక్కసారి నీ పేరును గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాశాడంటే ఆయన ఎంత మాత్రం తీసివేయడు ఆయన. హల్లెలూయా. మొదలు జాషువా వచ్చి మనని కొన్ని మాటలతో సేమ్ అదే పాట పాడి ముందుకు నడిపిస్తారు. మనందరం దేవుణ్ణి స్తుతిద్దాం. అందరం లేచి నిలబడదాం. అందరు కళ్ళు మూసుకుందాం ఈ మధ్యాహ్న కాల సమయంలో.